హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. నా ఛానల్కి మూడుసారి వచ్చినట్లయితే కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు మనం ఎంఐ బాక్స్ 4K అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఇక్కడ చాలా రోజుల నుంచి అన్బాక్సులు చేయండి అని అడుగుతున్నారు చాలామంది. అందుకోసమే ఇది తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది మన ప్రొజెక్టర్ని స్మార్ట్ చేయడం ఎలా, దాని గురించి దీని మొత్తం వివరాలు అనేది వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ ఏంటంటే ఎంఐ బాక్స్ వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. నేను ప్రైస్ గురించి ఎండింగ్లో మాట్లాడతాను. అండ్ నెక్స్ట్ సోషల్ మీడియాలో ఫాలో అవ్వాలనుకుంటే కింద లింక్స్ ద్వారా మీరు సోషల్ మీడియాలో ఫాలో అయిపోవచ్చు. అండ్ ఫస్ట్ దీని బాక్స్ ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే ఎంఐ బాక్స్ 4K అని చెప్పి క్రోమ్కాస్ట్ బిల్ట్ అని చెప్పి దీని మీద రాసి ఉంది. అండ్ ఆండ్రాయిడ్ టీవీ, యూట్యూబ్, హాట్స్టార్ అండ్ నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో అండ్ G5, సన్ నెక్స్ట్, స్పాటిఫై, వోట్ కిడ్స్ అండ్ జియో సినిమా అండ్ అంగమా ప్లే అని చెప్పి దీని మీద రాసి ఉంది. అండ్ సైడ్కి అయితే చూసినట్లయితే మనకు బాక్స్లో ఏమేమి ఉంటుందని చెప్పి ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ HDMI కేబుల్ అండ్ బ్లూటూత్ వాయిస్ రిమోట్ అండ్ ఎంఐ బాక్స్ అనేది ఇందులో ఉంటుందని చెప్పి క్లియర్గా రాసి ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కనుక చూసినట్లయితే అండ్ DTS సపోర్ట్ చేసింది, 2.0 డిజిటల్ అవుట్పుట్ సపోర్ట్ చేస్తుందని ఉంది. అండ్ HDR 10 సపోర్ట్ చేస్తుందని ఉంటుంది దీని మీద. అండ్ గూగుల్ అసిస్టెంట్ అండ్ 64-bit క్వాడ్ కోర్ CPU అండ్ క్రోమ్కాస్ట్ బిల్టిన్. ఇందులో మనకున్న అడ్వాంటేజే ఇది క్రోమ్కాస్ట్ బిల్టిన్ అని చెప్పచ్చు. అది సైడ్కి చూసినట్లయితే అండ్ 3 సెటప్ అని చెప్పి HDMI బాక్స్ అండ్ వైఫై అండ్ 3 స్మార్ట్ స్ట్రీమింగ్ అని చెప్పి రాసింది ఇక్కడ. స్మార్ట్ స్ట్రీమింగ్ అని చెప్పేసి ఒకసారి దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం. మనం బాక్స్లో ఏం కంటెంట్ వస్తుందో చూద్దాం. ముందుగా బాక్స్ కనుక ఓపెన్ చేసినట్లయితే ఓపెన్ చేయగానే మనకు ఎంఐ బాక్స్ అనేది ఉంది. చాలా లైట్ వెయిట్గా ఉంది, మరీ హెవీ కూడా లేదు, బల్కీగా కూడా లేదు. జస్ట్ సింపుల్గా ఉంది. చాలా సింపుల్గా ఉంది అసలు బాక్స్ అనేది. లుక్ కూడా చాలా బాగుంది. చూస్తే కూడా హార్డ్ ప్లాస్టిక్ తోటి చేశారు. ఇది ప్లాస్టిక్ మెటల్, ఇది ఒక అల్యూమినియం మెటల్ టైప్. ఇందులో HDMI కేబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ పవర్ అడాప్టర్ ఇచ్చారు మనకి. అండ్ నెక్స్ట్ ఒక రిమోట్ అనేది రావడం జరిగింది. దీనిలో నెట్ఫ్లిక్స్ అండ్ ప్రైమ్ వీడియో అని చెప్పి ఉంది. అండ్ క్రోమ్కాస్ట్ పవర్ ఆన్ ఆఫ్. బ్యాటరీలు ఏమైనా వచ్చాయో చూద్దాం. బ్యాటరీలు అయితే ఏం రాలేదు. లోపల ఏమైనా ఉందా కంటెంట్? బ్యాటరీలు అయితే ఏం రావు. స్మార్ట్ పేపర్ వర్క్ ఇచ్చారు. mi.com ఎంఐ బాక్స్ 4K అని చెప్పి ఉంది. ఒక బిల్ ఇచ్చారు. ఇవన్నీ కంటెంట్ పక్కకు పెడదాం. ఇది ఎలా సెటప్ చేయాలో మనం ముందు చూద్దాం వీడియోలో. ఇది 4K డిస్ప్లే. 4K డిస్ప్లేలో మనం ఒకసారి దీన్ని సెటప్ చేసి చూద్దాం. రిమోట్ ఒకసారి మనకు కనెక్ట్ అయిందా లేదా చూద్దాం. ఒకసారి రిమోట్ అయితే కనెక్ట్ అయిపోయింది. ఇంగ్లీష్, రీజనల్ అనేది ఇండియాలో సెటప్ చేసుకోండి. క్విక్ సెటప్, కంటిన్యూ. మన దగ్గర ఒక మొబైల్ ఉంటే ఆండ్రాయిడ్ ఫోన్ ఓపెన్ ఫ్రీ ఇన్స్టాల్డ్ యాప్ గూగుల్ అని ఉంది ఇక్కడ మనకి. మీ ఆండ్రాయిడ్ మొబైల్లో ఓకే గూగుల్ అని చెప్పేసి సెటప్ మై డివైస్ అనగానే ఇలా వస్తుంది మనకి. ఇక్కడ మనకు నెక్స్ట్ అని కొడితే మనకు కనెక్ట్ అయిపోతుంది. అంటే మన ఫోన్కు అండ్ సెటప్ బాక్స్కి అనేది ఎంఐ బాక్స్కి అనేది కనెక్షన్ అవుతుందండి. సేమ్ లాగిన్ తోటి యూజర్ ఐడి మనకు లాగిన్ అయిపోతుంది అనమాట. అక్కడ ఒక కోడ్ వస్తుంది మనకు. నెక్స్ట్ అని కొట్టగానే సేమ్ ఇంటర్నెట్కి మనకు కనెక్ట్ అయిపోతుంది. ఒకసారి మీరు చూసినట్టయితే అక్కడ కనెక్ట్ అయిపోయినట్టు కనబడుతుంది మనకి. ఇక్కడ కూడా ఇంటర్నెట్ కూడా కనెక్ట్ అయిపోతుంది. ఎంతసేపు కనెక్ట్ అవుతుంది మన వైఫైకి అనేది కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. కనెక్టింగ్ సక్సెస్ఫుల్ ఇంటర్నెట్ అని వచ్చింది. దాని తర్వాత బూట్ అవుతుంది. ప్లీజ్ వెయిట్ అంటుంది. ఇది 4K స్క్రీన్కి సెటప్ చేస్తున్నా నేను, ప్రొజెక్టర్కి కాదు. దీని తర్వాత కూడా నేను feel impossible, but sometimes you just have to take the first step, even before you're ready. Trust me.
ఎంతైనా మా బాబు నేను లేదు. ఇక్కడ ఎంత ఉంది 130 వరకు ఉంటుంది. వాడు పెట్రోల్ నింపుకుంటుంటే అడ్డు